డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ఆగే సంకేతాలైతే కనిపించడం లేదు. ఇందులో ట్రంప్ ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులు ప్రస్తుతానికి హార్వర్డ్ లో ప్రవేశం పొందలేరు. విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని నిలిపివేస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల విశ్వవిద్యాలయాలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఇలాంటి సందర్భంలో అక్కడి కోర్టు డొనాల్డ్ ట్రంప్ కి ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్ ఒకటి. వరల్డ్ వైడ్ గా ఎంతో మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీలో చదవాలని కలగా పెట్టుకుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కి గురిచేసింది. విదేశీ విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రవేశం లేదని తేల్చి చెప్పడం ప్రపంచ దేశాలకు మింగుడు పడటం లేదు. అయితే తాజాగా ట్రంప్ కు అమెరికాలోని మాసాచ్యూసెట్స్ జిల్లా కోర్టు జడ్జి షాక్ ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో అమెరికాలోని మసాచ్యూసెట్స్ జిల్లా కోర్టు జడ్జి ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆయన ఆదేశాలను బ్లాక్ చేశారు. ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ మసాచ్యూసెట్స్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మసాచ్యూసెట్స్ జిల్లాలోని జడ్జి ట్రంప్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. హార్వర్డ్ లో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదంటూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. This country is paying billions of dollars and then gives student loans and they have to pay back the loans. So Harvard's going to have to change its way. అయితే హార్వర్డ్ లో ఇప్పటికే 788 మంది భారత యువత నమోదు చేసుకుంది. తాజా నిర్ణయంతో వీళ్లంతా కూడా ఇతర విశ్వవిద్యాలయాలకు బదిలీ కావాల్సి ఉంది. ట్రంప్ ఆదేశాలతో 2025 ప్రవేశాలన్నీ రద్దవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే కోర్టు ట్రంప్ ఆర్డర్ ను నిలిపివేయడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు నిర్ణయంపై ట్రంప్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. హార్వర్డ్ లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బోస్టన్ లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా 7,000 మంది విదేశీ విద్యార్థులు రోడ్డున పడే ప్రమాదం ఉందని పిటిషన్లో పేర్కొంది హార్వర్డ్ యూనివర్సిటీ. ట్రంప్ సర్కార్ నిర్ణయంపై తాత్కాలిక స్టే విధించాలని కోరింది. ఈ మేరకు ట్రంప్ ఆదేశాలను పరిశీలించిన బోస్టన్ కోర్టు ఆయన ఉత్తర్వులకు స్టే విధిస్తూ కీలక తీర్పు వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ఆగే సంకేతాలైతే కనిపించడం లేదు. ఇందులో ట్రంప్ ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులు ప్రస్తుతానికి హార్వర్డ్ లో ప్రవేశం పొందలేరు. విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని నిలిపివేస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల విశ్వవిద్యాలయాలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఇలాంటి సందర్భంలో అక్కడి కోర్టు డొనాల్డ్ ట్రంప్ కి ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్ ఒకటి. వరల్డ్ వైడ్ గా ఎంతో మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీలో చదవాలని కలగా పెట్టుకుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కి గురిచేసింది. విదేశీ విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రవేశం లేదని తేల్చి చెప్పడం ప్రపంచ దేశాలకు మింగుడు పడటం లేదు. అయితే తాజాగా ట్రంప్ కు అమెరికాలోని మాసాచ్యూసెట్స్ జిల్లా కోర్టు జడ్జి షాక్ ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో అమెరికాలోని మసాచ్యూసెట్స్ జిల్లా కోర్టు జడ్జి ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆయన ఆదేశాలను బ్లాక్ చేశారు. ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ మసాచ్యూసెట్స్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మసాచ్యూసెట్స్ జిల్లాలోని జడ్జి ట్రంప్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. హార్వర్డ్ లో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదంటూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. This country is paying billions of dollars and then gives student loans and they have to pay back the loans. So Harvard's going to have to change its way. అయితే హార్వర్డ్ లో ఇప్పటికే 788 మంది భారత యువత నమోదు చేసుకుంది. తాజా నిర్ణయంతో వీళ్లంతా కూడా ఇతర విశ్వవిద్యాలయాలకు బదిలీ కావాల్సి ఉంది.
ట్రంప్ ఆదేశాలతో 2025 ప్రవేశాలన్నీ రద్దవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే కోర్టు ట్రంప్ ఆర్డర్ను నిలిపివేయడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు నిర్ణయంపై ట్రంప్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. హార్వర్డ్ లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బోస్టన్ లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా 7,000 మంది విదేశీ విద్యార్థులు రోడ్డున పడే ప్రమాదం ఉందని పిటిషన్లో పేర్కొంది హార్వర్డ్ యూనివర్సిటీ. ట్రంప్ సర్కార్ నిర్ణయంపై తాత్కాలిక స్టే విధించాలని కోరింది. ఈ మేరకు ట్రంప్ ఆదేశాలను పరిశీలించిన బోస్టన్ కోర్టు ఆయన ఉత్తర్వులకు స్టే విధిస్తూ కీలక తీర్పు వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ఆగే సంకేతాలైతే కనిపించడం లేదు. ఇందులో ట్రంప్ ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులు ప్రస్తుతానికి హార్వర్డ్ లో ప్రవేశం పొందలేరు. విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని నిలిపివేస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల విశ్వవిద్యాలయాలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఇలాంటి సందర్భంలో అక్కడి కోర్టు డొనాల్డ్ ట్రంప్ కి ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో హార్వర్డ్ ఒకటి. వరల్డ్ వైడ్ గా ఎంతో మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీలో చదవాలని కలగా పెట్టుకుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కి గురిచేసింది. విదేశీ విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రవేశం లేదని తేల్చి చెప్పడం ప్రపంచ దేశాలకు మింగుడు పడటం లేదు. Very basic skills. How do they get into Harvard? Why are they there? అయితే తాజాగా ట్రంప్ కు అమెరికాలోని మాసాచ్యూసెట్స్ జిల్లా కోర్టు జడ్జి షాక్ ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో అమెరికాలోని మసాచ్యూసెట్స్ జిల్లా కోర్టు జడ్జి ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆయన ఆదేశాలను బ్లాక్ చేశారు. ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ మసాచ్యూసెట్స్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మసాచ్యూసెట్స్ జిల్లాలోని జడ్జి ట్రంప్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. హార్వర్డ్ లో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదంటూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. This country is paying billions of dollars and then gives student loans and they have to pay back the loans. So Harvard's going to have to change its way. అయితే హార్వర్డ్ లో ఇప్పటికే 788 మంది భారత యువత నమోదు చేసుకుంది. తాజా నిర్ణయంతో వీళ్లంతా కూడా ఇతర విశ్వవిద్యాలయాలకు బదిలీ కావాల్సి ఉంది. ట్రంప్ ఆదేశాలతో 2025 ప్రవేశాలన్నీ రద్దవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే కోర్టు ట్రంప్ ఆర్డర్ను నిలిపివేయడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు నిర్ణయంపై ట్రంప్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. హార్వర్డ్ లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బోస్టన్ లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా 7,000 మంది విదేశీ విద్యార్థులు రోడ్డున పడే ప్రమాదం ఉందని పిటిషన్లో పేర్కొంది హార్వర్డ్ యూనివర్సిటీ. ట్రంప్ సర్కార్ నిర్ణయంపై తాత్కాలిక స్టే విధించాలని కోరింది. ఈ మేరకు ట్రంప్ ఆదేశాలను పరిశీలించిన బోస్టన్ కోర్టు ఆయన ఉత్తర్వులకు స్టే విధిస్తూ కీలక తీర్పు వెల్లడించింది.